ఓకే. సో ఇది కూడా ఎగ్జిక్యూట్ చేసాము. మీరు ఇక్కడ ఏమడిగారు, ఎవరైనా ఫెయిల్ అయితే మనకు వెళ్ళకూడదండి అన్నప్పుడు మనం సో ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేసాము. ఇప్పుడు మనకి నెస్టెడ్ కండిషన్స్ ఉన్నాయి. సో నెస్టెడ్ కండిషన్స్ లో మనకి సింటాక్స్ నెస్టెడ్ కండిషన్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. నెస్టెడ్ కండిషన్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ అదర్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి పైథాన్ num10 అనే ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసాము. ఇది అంటే నెంబర్ అనేది పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా, లేకపోతే నాన్ పాజిటివ్ నెంబర్. ఓకేనా, పాజిటివ్ ఈవెన్ నెంబరా, పాజిటివ్ ఆడ్ నెంబరా, నాన్ పాజిటివ్ నెంబరా అనే కోడ్ రాసాము ఇక్కడ. num10 ఇక్కడ రెండు ఇఫ్ స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్ రాసాం. అసలు ఈ కోడ్ లాజిక్ ఏంటి? మనం ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది పాజిటివ్ ఈవెన్ నెంబరా, పాజిటివ్ ఆడ్ నెంబరా, లేకపోతే నాన్ పాజిటివ్ నెంబరా అని చెప్పి మనకి ప్రింట్ కావాలి. ఓకేనా. సో ఫస్ట్ ఇక్కడ ఉందా కోడ్. సో దీన్ని అంటే మనకు ఒక నెంబర్ ఇస్తున్నారు. సో ఇన్పుట్ గా తీసుకుందాం మనం. num1 ఈక్వల్స్ టు int ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్. సో ఇక్కడ కండిషన్ ఏంటి? ఒకవేళ నెగిటివ్ నెంబర్ అయితే మనకేం కావాలి? దిస్ ఈజ్ నెగిటివ్ నెంబర్ అని చెప్పి ప్రింట్ కావాలి కదా, అంతేనా? సారీ, నాన్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ కావాలి. నాన్ పాజిటివ్ నెంబర్ అని ప్రింట్ కావాలి. ఫస్ట్ మనం ఎంటర్ చేసిన నెంబరు ఏం చెక్ చేద్దాం? ఫస్ట్ ఏం చెక్ చేద్దాం? ఫస్ట్ 0 కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. 0 కన్నా ఎక్కువ ఉందనుకో అది అప్పుడు పాజిటివ్ నెంబరే కదా. అది 0 కన్నా తక్కువ ఉంటే మాత్రం నెగిటివ్, అదే నాన్ పాజిటివ్ నెంబర్. అంటే అందులో 0 రావచ్చు, నెగిటివ్ వాల్యూస్ కూడా రావచ్చు. ఇప్పుడు మన ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ num1 గ్రేటర్ దాన్ 0. ఓకే. సో ఇక్కడ కండిషన్ రాస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే మనకేం కావాలి? ఆ నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్, సారీ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ అనేది మనకు తెలియాలి. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాస్తుంది. మళ్ళీ ఇఫ్ num1 మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే మనకి ఏ నెంబర్ అది? మాడ్యులస్ 0 మాడ్యులస్ వస్తే ప్రింట్ ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్. yes sir, ఈవెన్ నెంబర్. సో లేకపోతే ఎల్స్ ఇంకా మనం కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలా కాకపోతే కంపల్సరిగా దానికి అపోజిట్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఆడ్ నెంబర్. ఇక్కడ పాజిటివ్ ఈవెన్ నెంబర్ అని చెప్పి రాస్తుంది. మనకు అడిగిన కోడ్ అదే కదా. ఎల్స్ ప్రింట్ నెగటివ్ ఈవెన్ నెంబర్. సారీ, పాజిటివ్ రైట్. సో ఒకవేళ నెంబర్ అనేది మనకి గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్ అయిందనుకో అప్పుడు ఏంటి? ఎల్స్ ప్రింట్ నెగటివ్ నెంబర్, నాన్ పాజిటివ్ నెంబర్.
ఎందుకంటే 0 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నాన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయండి, మీరు పట్టించుకోకండి. సో ఏమంటున్నది, ఇన్పుట్ ఎంటర్ నెంబర్. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఎంటర్ నెంబర్ అనే దాన్ని డబుల్ కోట్స్లో ఇవ్వాలి, రైట్. సో ఇప్పుడు 5 ఇచ్చాను, 5 ఇచ్చి ఎంటర్ చేస్తే పాజిటివ్ ఆడ్ నెంబర్ వచ్చింది. మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఇక్కడ 0 ఇస్తున్నాను, 0 ఇస్తే ఏం తీసుకుంటుంది, నాన్ పాజిటివ్ నెంబర్ అని చెప్పి మనకు చూపిస్తుంది. అలాగే సార్ ఒక్క సెకండ్ సార్. సార్ ఇది సెకండ్ ఎల్స్కి ట్యాబ్ అవసరం లేదు సార్, 4 స్పేసెస్ ఇక్కడ. ఏ సెకండ్ ఇదే, ఇదే సెకండ్ ఎల్స్ సార్, సెకండ్ లాస్ట్ ఇది ఎల్స్. ఈ ఎఫ్ బ్లాక్ కి సంబంధించిన ఎల్స్ స్టేట్మెంట్ కదా ఇది, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ మనకి 0 వచ్చింది అనుకో, నెంబర్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 రాంగ్ కాబట్టి మనకి ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాళ్ళ మనకి 2 ఇచ్చామనుకో, నెంబర్ గ్రేటర్ దాన్ 2 ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మోడ్యులస్ 0 అయితే పాజిటివ్ నెంబర్ అని, వాళ్ళ ఇది ఫాల్స్ అయితే ఈ ఎల్స్ బ్లాక్. ఇప్పుడు దీనికి ఈక్వలెంటే కదా ఈ ఎల్స్ స్టేట్మెంట్. దీంట్లో నెగిటివ్ పాజిటివ్, నెగిటివ్ ఆడ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ కూడా రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఇది, దీనికి సంబంధించిన ఎల్స్ బ్లాక్ ఇది. ఓకే సార్. సో తర్వాత ఇది ఆల్రెడీ మనం చూసాము, ఈవెన్ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ వాళ్ళు కంప్లీట్ చేద్దాం. టెర్నరీ ఆపరేటర్ అన్న వీటిని షార్ట్ హ్యాండ్ నోటేషన్ అంటాను. ఇఫ్ స్టేట్మెంట్ కి షార్ట్ హ్యాండ్ నోటేషన్. ఇఫ్ ద టెర్నరీ ఆపరేటర్ ఇన్ పైథాన్ ప్రొవైడ్స్ ఏ కన్సివ్ వే టు రైట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఆన్ ఏ సింగిల్ లైన్. ఇట్ ఈజ్ ఫర్ అసైనింగ్ ఎ వాల్యూ టు ద వేరియబుల్ ఫర్ యూజింగ్ ఏ డైరెక్ట్లీ యూజ్డ్ ఆన్ ఏ కండిషన్. ఇక్కడ సింటాక్స్ ఏంటంటే వాల్యూ ఇఫ్ ట్రూ, ఇఫ్ కండిషన్, ఎల్స్ వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఓకేనా, చాలా సింపుల్ గా మనకి ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఇలా రాసాం. ఒకవేళ సింగిల్ స్టేట్మెంట్స్ మనం ట్రూ ఆర్ ఫాల్స్ ఇలా రన్ చేయాలనుకున్నప్పుడు మనం టెర్నరీ ఆపరేటర్ ఇచ్చేసుకోవచ్చు. టెర్నరీ ఆపరేటర్ కి సింటాక్స్ చూడండి. ఇప్పుడు దీన్నే చూద్దాము. యాక్చువల్ గా ఫస్ట్ నార్మల్ గా చేద్దాం. ఇఫ్ ఇక్కడ మనకి ఏజ్ అనేది ఇన్పుట్ గా ఇస్తున్నారు. ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే అడల్ట్ అన్నారు, లేకపోతే మైనర్ అన్నారు. ఓకేనా, ఇది అంటే ఇచ్చిన ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే అడల్ట్, 18 కన్నా తక్కువ ఉంటే మైనర్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతుంది. ఈజీగా దీన్నే టెర్నరీ ఆపరేటర్స్ లో ఎలా రాస్తామో చూడండి. ఏజ్ స్టేటస్ అడల్ట్. ఇప్పుడు ఏజ్, ఓకేనా, ఏజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఒక వేరు ఇక్కడ మనకి సింటాక్స్ ఇచ్చాడు, వాల్యూ ఇఫ్ ట్రూ, ఇఫ్ కండిషన్, ఎల్స్ వాల్యూ ఇఫ్ కండిషన్. ఏమి రాస్తున్నాం ఫస్ట్ మనం, ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అని రాసాం. ఓకే, సో మనం ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే మనకి ఏం ప్రింట్ కావాలి, అడాల్ట్ అని ప్రింట్ కావాలి. AUDELT అడాల్ట్. ఓకేనా, సో టెర్నరీ ఆపరేటర్స్ ఇంకా 2-3 ప్రోగ్రామ్ చేద్దాం, అప్పుడు మీకు ఇంకా ADU adult. If age is greater than 80, adult. Okay, else 9. రైట్. సో ఇక్కడ మనకు అవుట్పుట్ కంపల్సరీగా అవుట్పుట్ ఈ వాల్యూ వచ్చిన వాల్యూని ఒక వేరియబుల్లో సేవ్ చేస్తాం. రిజల్ట్ అని చెప్పి రిజల్ట్ ఈక్వల్స్ టు అడల్ట్ ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18 ఎల్స్ మైనస్. ఓకే, సో ప్రింట్ రిజల్ట్. ఈ కోడ్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. టెర్నరీ ఆపరేటర్, రైట్. సో ఒకసారి రన్ చేస్తాం. ఏమొచ్చింది ఇక్కడ, ఏజ్ అనేది 20 కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ చూడండి, ఏజ్ 20. ఓకేనా, ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ 18 అయితే ఈ అడాల్ట్ వచ్చేసి రిజల్ట్ వెళ్తుంది, ఈ ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
మనకు రిజల్ట్ ఏమొస్తుంది మైనర్ అనేది వచ్చి రిజల్ట్ వేరియబుల్ గా సేవ్ అవుతుంది, మనకు ప్రింట్ రిజల్ట్. ఓకే, ఇప్పుడు నేను ఒక 16 ఇస్తాను. ఓకే, 16 ఇస్తే ఏమొచ్చింది మనకి మైనర్ వచ్చింది, అంతేనా? సో అర్థం కాలేదా? అర్థమైంది సార్, ఇది ఈజీగా ఉంది మామూలు దానికన్నా. ఇందులో ఇలా ఒకటి ట్రూనా ఫాల్సా అనేది చెప్పడానికి మళ్ళీ మనకు మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ రాయాలంటే ఇది పనిచేయదు. మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లేడరు ఇలాంటివి రాయాలంటే పనిచేయదు. ఓకేనా? ఇంకోటి ఏంటి, ఎందుకు 2 సార్లు వస్తుంది అది నా డౌట్. ఓకే, ఇది నేను రాశాను అందుకని వస్తుంది, ఇది ఆల్రెడీ ఉన్న కోడ్ కదా. సో ఇంకో ఎగ్జాంపుల్, ఈజ్ సన్నీ ట్రూ. ఓకేనా? సన్నీ అదే సూర్యుడు ఉంటే ఏం చేయమంటున్నారు, వాక్కి వెళ్ళమంటున్నారు, లేకపోతే స్టే ఇన్సైడ్ అంటున్నారు. ఓకేనా? సో వెదర్ యాక్షన్ అనే ఒక వేరియబుల్ తీసుకుని గో ఫర్ వాక్ ఇఫ్ సన్నీ. సో ఇదే ప్రోగ్రామ్ నాకు ఇచ్చిన నెంబరు ఈవెన్ ఆడ్ ప్రోగ్రామ్ నాకు చెప్పాలి. ఓకేనా? నేను టెర్నరీ ఆపరేటర్ ను యూజ్ చేసుకుని ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ ఆడ్. ఓకే, సో ఇక్కడ తీసుకుంటాను, ఏ ఈక్వల్స్ టు 33 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ ఏ అనే నెంబరు ఈవెన్ ఆడ్ అనేది రావాలి. సో ఇలా కోడ్ టెర్నరీ ఆపరేటర్తో అలా రాస్తాం. సో ఫస్ట్ చెక్ చేసేస్తాం, ఇక్కడ ఈవెన్ అని రాస్తాం. ఈవెన్ ఎప్పుడు ఈవెన్ అవుతుంది, ఇఫ్ ఏ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ఈక్వల్స్ టు 0. ఓకే, రైట్. ఎల్స్ ఆడ్, డబుల్ కోట్స్ ఆడ్. ఓకే, సో ఇలా డైరెక్ట్ గా రాసేస్తే మనకు అవుట్పుట్ ఆర్డర్ అని వచ్చేసింది, కాకపోతే సింగిల్ కోట్ లో వచ్చింది. అలా కాకుండా మనం రిజల్ట్ అని చెప్పి ఒక వచ్చిన వాల్యూని రిజల్ట్ లో సేవ్ చేయాలి. ప్రింట్ అది. ఓకే, ఆడ్ లేదు, మీరు ఇలా ఒక వేరియబుల్ ని తీసుకోవడం ఎందుకు అనుకుంటే మీరు ఇక్కడే ప్రింట్ ని రాసేసుకోవచ్చా? ప్రింట్ ఓకే, సో ప్రింట్ లోనే ఈ స్టేట్మెంట్ వచ్చిన రిజల్ట్ ని ప్రింట్ చేసేస్తుంది. ఇక్కడ మనకి ఇంకోటి ఏదో ప్రోగ్రామ్ చెప్తాం అనుకుంటున్నాం. ఇదైతే మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఆడ్ ముందు రావాలి. ఎలా రాయాలి కోడ్? చెప్పండి నాకు. ఇక్కడ నేను ఆడ్ పెట్టాలి, ఓడిబి, ఇక్కడ ఈవెన్ రాస్తుంది. ఇప్పుడు నా కోడ్ కండిషన్ ఏమి మార్చాలి? నాట్ ఈక్వల్ టు కదా. లాజికల్ ఆపరేటర్స్. ఓకే, లాజికల్ ఆపరేటర్స్ లో మనకి అండ్ అని ఆర్ అని నాట్ ఉంటాయి, మీకు ఇవన్నీ కూడా తెలుసు. ఇక్కడ నేను ఆల్రెడీ లాజికల్ ఆపరేటర్స్ తో కూడా మీకు చూపించాను. ఏజ్ ఈజ్ గ్రేటర్, ఈ ప్రోగ్రామ్ యొక్క యూజ్ ఏంటో చూడండి. అతనికి లైసెన్స్ ఉండాలి, అలాగే అతని ఏజ్ వచ్చేసి 25 ఉండాలి, 25 కన్నా ఎక్కువ ఉండాలి. సారీ, అతని ఏజ్ వచ్చేసి 18 కన్నా ఎక్కువ ఉండాలి, అతనికి లైసెన్స్ ఉండాలి. లైసెన్స్, ఈ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడే అతను ఎలిజిబిలిటీ టు డ్రైవ్. ఓకేనా? సో ఏజ్ ఈక్వల్స్ టు హ్యాస్ లైసెన్స్ ఈక్వల్స్ టు ట్రూ ఇఫ్ ఏజ్ ఆర్ ఏజ్ హ్యాస్ లైసెన్స్, అప్పుడు మనకి ప్రింట్ యూ కెన్ డ్రైవ్ అని చెప్పి వస్తుంది కదా. ఇది అర్థమయ్యే ఉంటుంది నాకు.
ఎలిజిబిలిటీ ఫర్ ఓటు ప్రోగ్రామ్ కావాలి నాకు. ఏంటంటే అతనికి 18 కన్నా ఎక్కువ ఉండాలి ఏజ్. అతనికి ఇండియన్ ఆధార్ కానీ ఇండియన్ పాన్ కానీ ఎనీ గవర్నమెంట్ లైసెన్స్ ఉండాలని చెప్పి అన్నారు కదా మీరే. సో అప్పుడు మాత్రమే అతను ఓటేయగలుగుతాడు, లేకపోతే ఓటేయలేడు. దీనికి ప్రోగ్రామ్ చెప్పండి. సో ఏజ్ ఈక్వల్స్ టు నేను ఫస్ట్ 19 ఇస్తున్నాను. సో లేకపోతే కొత్త స్టేట్మెంట్ ఏజ్ ఈక్వల్స్ టు 19. సో ఇక్కడ ఆధార్ ఈక్వల్స్ టు ఏం పెట్టినాం, ఫాల్స్ పెడతాం. ఓకే. సో ఓటర్ కార్డ్ లేకపోతే డబుల్ మాన్యువల్ కోట్స్ లో పెట్టాలి కదా సార్ ఫాల్స్. బూలియన్ ఆపరేటర్. ఓకేనా, ఇది బూలియన్. ఇక్కడ చూసాక యాజ్ లైసెన్స్ అంటే ఇందులో యాజ్ లైసెన్స్ లో ఏమొచ్చి సేవ్ అవుతుంది, 1 వచ్చి సేవ్ అవుతుంది. ఓకేనా, ట్రూ సేవ్ అవుతుంది. రైట్. ఈక్వల్స్ టు ఓటర్ కార్డ్ పోస్ట్ ఈక్వల్స్ టు ఇది కూడా ఫాల్స్, ఇది కూడా లేదు. ఓకే. సో ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఈ 2 కార్డులే అనుకుందాం. ఇఫ్ ఇక్కడ కండిషన్ చెప్పండి. ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ గా ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలి, ఇప్పుడు అతనికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు అన్ని కార్డ్స్ ఉన్నాయి, కానీ ఏజ్ అనేది 18 కన్నా తక్కువ ఉంది. అతను ఎలిజిబులా? 18 కన్నా తక్కువ ఉంది, అతను ఓటు వేయడానికి ఎలిజిబులా? కాదు కదా. అందుకని ఫస్ట్ కండిషన్ మనం చెక్ చేసేది ఏంటి, అతనికి ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఇవి మనం కండిషన్ చెక్ చేయకుండా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 80 ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాం. గ్రేటర్ దాన్ 80, అంతేనా అండి? అర్థమైందా? అదేంటి సార్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, సారీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 80. ఓకే. సో తర్వాత కండిషన్ ఏంటి మనకు కావాల్సింది? ఓకే, దీనికి సంబంధించిన అసిపాటును రాసేస్తుంది. రైట్. సో దీనికి సంబంధించిన అసే రాసేస్తున్నాం. ఇప్పుడు 18 కన్నా తక్కువ అయితే ఏంటి అతని పరిస్థితి, అతనికి ప్రింట్. సో ఇక్కడ దీనికి ఈక్వలెంట్ ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం. ప్రింట్ 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 ఇప్పుడు ఇందులో సెకండ్ కండిషన్ ఏం రాయాలి? ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏజ్ 17 ఇచ్చేసి రన్ చేద్దాము. ఎర్రర్ వచ్చింది. ఉంటుంది. ఓకే, ఇందులో కూడా మీరు ఏమి కోడ్ ఎగ్జిక్యూట్ చేయలేదండి. ఇందులో మరి ఇంకో కండిషన్ ఏంటి మనకు కావాల్సింది, ఇఫ్ 18 కన్నా ఎక్కువ ఉంది అనుకుందాం ఏజ్. అప్పుడు ఇక్కడ ఇంకో కండిషన్ ఏం కావాలి, ఇఫ్ ఆధార్ ఈక్వల్స్ టు ఆధార్ డబుల్ ఈక్వల్స్ టు 2 ఆధార్ డబుల్ ఈక్వల్స్ టు పెట్టాల్సిన అవసరం లేదుగా. ఆర్ సార్ దామోదర్ గారు, ఒక్క నేర్చుకుంటాను నేను వేరే క్లాస్. సార్ ఒక్క 5 ఓకే, ఒక్క 5 నిమిషాలండి. నేను వేరే సెషన్లోకి లాగినాయి, మళ్ళీ ఇటు వచ్చేస్తాను. మీరు వెయిట్ చేయండి ఒక్క 2 minutes అండి. శ్రీనివాస్, కృష్ణ అండ్ ప్రవీణ్. ఓకే, షూర్. హలో, మీ దగ్గరికి వచ్చాను నేను మళ్ళీ. లేదు,
రికార్డింగ్ అవుతుంది కదండి. హలో, వినపడుతుందండి అందరికి? వినపడుతుంది సార్. వినిపిస్తుంది. అది జనరేటివ్ డెమో జరుగుతుందండి. డెమో కదా, అందుకని కంగారు పడతాం. అదే రెగ్యులర్ క్లాస్ అనుకోండి, వాళ్ళ అదే కరెంటు పోయినా మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటారు కాబట్టి అందరూ ఇన్ఫార్మ్ చేసేస్తారు. ఈ డెమో అప్పుడు మాకు బయట నుంచి వస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేము. అందుకని గబక్కన ఎవరైనా మిస్ అయినా అంటే కరెంట్ పోతే వేరే వాళ్ళని జాయిన్ అయ్యి లీడ్ చేస్తాను అంతే క్లాస్. ఓకే, ఏంటంట ఇఫ్ ఆధార్ ఆర్ కండిషన్ ఆర్, ఓకే, ఆర్ ఓటర్ కార్డ్ ఈ రెండింటిలో ఏది ట్రూ అయినా ఏంటి మన కండిషన్? ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్. ఒకవేళ ఫాల్స్ అయితే నో కదా, ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్. ఎల్స్ ప్రింట్ మస్ట్ హ్యావ్ సార్ ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ ఆర్ ఓట్ కార్డ్ ఇస్ ఫాల్స్ అని ఇచ్చారు కదా, ఫాల్స్ అని ఇచ్చినప్పుడు అది నాట్ ఎలిజిబుల్ అవుతుంది కదా? నాట్ ఎలిజిబుల్ అవుతుంది. నేను ఇన్పుట్ అలాగే ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ చెక్ చేయండి. ఎస్ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ కార్డ్. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు? మీకు కాల్ కూడా చేశాను, కలవలేదు. ఎస్ సార్, 10-15 minutes బ్యాక్ జాయిన్ అయ్యా. సారీ, చిన్న ఎమర్జెన్సీ ఉండింది. ఓకే, రైట్. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుందండి? మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏజ్ 17, ఫస్ట్ కండిషన్ పాస్ అయిపోతుందా? అందుకని ఈఎల్స్ బ్లాక్ రన్ అయ్యి నో ఓట్ అని చెప్పి వస్తుంది కదా. ఎస్ సార్. ఓకే, ఏజ్ ఇప్పుడు ఏ నో ఓట్ రావాలి కదా, యూ హ్యావ్ వ్యాలిడ్ మస్ట్ హ్యావ్ వ్యాలిడ్ కార్డ్ ఎందుకు వచ్చింది? మళ్ళీ అని చెప్తాం. ఇక్కడ నేను చేసిన బ్లండర్ మిస్టేక్ చూడండి. ఇక్కడ ఏజ్ అని ఇచ్చి ఇక్కడ ఏ అని ఇచ్చాను. ఓకే, అంతకుముందు ఏజ్ అక్కడ డిక్లేర్ చేసినట్టున్నా అది 25 అబౌవ్ ఉంది కాబట్టి అది తీసేసుకుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? నో ఓట్ అని వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏజ్ 19 ఇచ్చాను. సో మనది ఫస్ట్ది కండిషన్ ట్రూ అయింది, కానీ అదే సారీ ఈ కండిషన్ అనేది ట్రూ అయింది, కానీ ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేసుకున్నప్పుడు ఫాల్స్ ఏమవుతుంది? ఏం రిటర్న్ చేస్తుంది? ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేనా? సో ఇందులో ఒకదాని ఓటర్ కార్డు అతని దగ్గర ఉంది అంటే 2 అని చెప్పి పెడుతుంది, లేకపోతే 2 అని పెట్టండి, 1 అని పెట్టండి, ఏదైనా పడాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఎలిజిబుల్ అని వస్తుంది కదా. ఈ కోడ్ అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? శ్రీనివాస్ గారు, కృష్ణ, ఆ లాజిక్ అర్థమైందా? ఎందుకు రాసానా? గాట్ ఇట్ సార్. అర్థమైంది. ప్రబలిక? ఎస్ సార్, అర్థమైంది. సో ఒకసారి ఇది మీరు ఓన్గా రాయండి, ఖాళీ టైం చూసుకుని. ఇంటి ప్రోగ్రాము నాకు అంటే రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ క్యాండిడేట్ హూ హ్యాస్ అంటే కండిషన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఓటు, అంటే మన ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసి ఎలిజిబుల్ ఫర్ ఓటు. సో కండిషన్స్ వచ్చేసి ఏజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 18 years అండ్ దట్ బాయ్ హ్యాస్ అదే దట్ గై హ్యాస్ మస్ట్ అండ్ షుడ్ ఐడి ప్రూఫ్, ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. సో దీనికి ప్రోగ్రామ్ రాయమంట. ఓకేనా? ఓటర్ కార్డు దీనికి రాయమంటే మీరు ఎలా రాస్తారు, ఇంకో వేలో ఎలా రాస్తారని ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి యూజర్ ఆథెంటికేషన్ మనం మన జీమెయిల్లో మనం ఏదైనా ఒక వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి అందులో లాగిన్ అవ్వాలి అనుకోండి. లాగిన్ అయ్యేటప్పుడు ఏమేమి ఇస్తాం? యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాం కదా. యూజర్ నేమ్, పాస్వర్డ్ రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి, ఓకేనా? రెండు మ్యాచ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అవుతాం. లేకపోతే ఏమవుతుంది? మనం ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ మ్యాచ్ కాకపోతే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అనో ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చెప్పి మనకు మెసేజ్ కనపడుతుంది. సో దానికి కోడ్ ఎలా రాస్తాం? ఇది రీల్ టైంలో బాగానే యూజ్ చేస్తాం, కానీ మనం
కాకపోతే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాము. నార్మల్ గా అయితే మనం ఎంటర్ చేస్తాం. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఆ వెబ్సైట్ యొక్క డేటాబేస్ లో సేవ్ అయి ఉంటుంది. అప్పుడు అది చెక్ చేసుకుంటాం. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో చెక్ చేసుకుని ఈ రెండు కరెక్ట్ అయితే కరెక్ట్ గా యాక్సెస్ గ్రాంటెడ్ అని ఇస్తుంది. ఏది మిస్టేక్ అయితే దానికి సంబంధించిన ఎర్రర్ మనకు చూపిస్తుంది కదా. సో ఇక్కడ జావా స్క్రిప్ట్ తో వ్యాలిడేషన్స్ చేస్తాం. మనం జావా స్క్రిప్ట్ తో వ్యాలిడేషన్స్ అంటే మనం యూజర్ నేమ్ ఇచ్చేటప్పుడు ఏం యూజర్ నేమ్ ఇవ్వకుండా ఏదో సమ్ ఎక్స్ క్యారెక్టర్స్ ఇచ్చామనుకోండి, చెప్పుద్ది యూఆర్ ఎంటర్డ్ ఇన్వాలిడ్ నేమ్ అని చెప్పి ఒక పాపౌట్ వస్తుంది జావా స్క్రిప్ట్ లో. అదంతా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఇదేంటి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. మనం కరెక్ట్ గానే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం, లేకపోతే దగ్గరగా మ్యాచ్ గా ఇచ్చినప్పుడు డేటాబేస్ కి రిక్వెస్ట్ వెళ్ళి సర్వర్ నుంచి సర్వర్ తోటి రిక్వెస్ట్ వెళ్ళి ఆ రిక్వెస్ట్ ఓకే అయితే మనకి మనం మన జీమెయిల్ లోకి లేకపోతే వెబ్సైట్ లోకి లాగిన్ అవుతాం, లేకపోతే ఇన్వాలిడ్ యూజర్ అని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది. ఇదేనా ఇది అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాము, యూజర్ నేమ్ పాస్వర్డ్ రాస్తాం. ఇప్పుడు యూజర్ నేమ్ = అడ్మిన్ అండ్ పాస్వర్డ్ = సీక్రెట్. అంటే ఏదైతే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నామో సరే వీటిని మాన్యువల్ గా ఓకే ఏంటిది ఫస్ట్ ఇన్పుట్ యూజర్. సో ఇది వచ్చేది స్ట్రింగే కాబట్టి ఇక్కడేమో మనం టైప్ కన్వర్షన్ చేయాల్సిన అవసరం కదా. ఒకసారి రన్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి. యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ అడ్మిన్ అని ఇచ్చాం. పాస్వర్డ్ నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే యూజర్ నేమ్ వెంకట అని ఇస్తున్నాను. బి అనేది క్యాపిటల్ ఇస్తున్నాను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పాస్వర్డ్ వచ్చేసి VLR ట్రైనింగ్ అని ఇస్తాను. VLR @ట్రైనింగ్ అని ఇస్తాను. ఓకేనా. సో ఎంటర్ చేస్తాను. ఓకే ఈ కోడ్ని కాపీ చేసుకొచ్చుకుని మార్క్డౌన్ లో ఉంది ఇది, అందుకని కోడ్ మనకి రన్ చేస్తున్నాను. సో మనం రమేష్ అని ఇచ్చాను యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసి కరెక్ట్గానే ఇచ్చాను వెంకట్ VLR. ఇప్పుడు మనకి ఏం మెసేజ్ వస్తుంది, సో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని వచ్చింది. ఓకే మళ్ళీ రన్ చేస్తున్నాను. యూజర్ నేమ్ వచ్చేసి వెంకట ఇస్తున్నాను, పాస్వర్డ్ వచ్చేసి VLR @ట్రైనింగ్. ఇప్పుడు మనకి ఏమైనా మెసేజ్ వస్తుంది, సో యాక్సెస్ గ్రాంటెడ్ అని వచ్చింది. రైట్. ఈ లాజిక్ లో ఏమన్నా మీకు ఎర్రర్ అంటే దీన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఇఫ్ ఎల్స్ లెటర్ తీసుకున్నాను. ఇఫ్ ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితే ప్రింట్ యాక్సెస్ గ్రాంటెడ్. ఎల్స్ ఇఫ్ ఈ రెండు కండిషన్ లో ఏది ఫాల్స్ అయినా మనకి ఫస్ట్ దే ఫాల్స్ అయిపోయింది అనిపిస్తుంది. వెంటనే కంట్రోల్ సెకండ్ ఫస్ట్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్ దగ్గరికి వస్తుంది. వచ్చి యూజర్ నేమ్ = అడ్మిన్ అని చెప్పి చెక్ చేసింది. ఓకేనా. యూజర్ నేమ్ = అడ్మిన్ రైట్ ఫ్రమ్. ఓకే యూజర్ నేమ్ = వెంకట అని ఇక్కడ నేను చేంజ్ చేయాలి. ఓకే సో ఇందులో లాజిక్ ఏమన్నా మీకు లాజిక్ అర్థమైందా, ఏమన్నా మీరు కన్ఫ్యూజ్ అవుతుంది? సార్ సార్ ఇక్కడ డబుల్ ఇప్పుడు ఫర్ సపోజ్ పాస్వర్డ్ లో మనం ఏమన్నా ఇంటీజర్ కూడా నెంబరు VLR ట్రైనింగ్ అని ఇచ్చాం కదా సార్, అది దాంతో పాటు నెంబర్ కూడా ఉన్నప్పుడు మనం ఇన్పుట్ దగ్గర ఇంటీజర్ లో కన్వర్ట్ చేసుకోవాలా, అవసరం లేదా సార్? అది యూజ్ చేయాలా, అవసరం లేదా? ఇప్పుడు స్ట్రింగ్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రింగ్ లో నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. క్యారెక్టర్స్ ఉండొచ్చు, నెంబర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ఇంటీజర్ అంటే మాత్రం ఇంటీజరే ఉండదు. ఓకేనా. మీరు ఒకటి చూడండి ఇక్కడ VLR ట్రైనింగ్ 1 2 3 అసలు ఇది స్ట్రింగ్ కిందనే వస్తుందండి మనకి. ఓకేనా. ఇక్కడ చెప్తున్నాను ప్రవళిక.
సార్ మనము డబుల్ ఈక్వల్ టునే ఎందుకు ఇస్తున్నాము? అంటే స్ట్రింగ్ కాబట్టి డబుల్ ఈక్వల్ టు ఇవ్వాలా? ఈజ్ ఈక్వల్. ఇక్కడ నుంచి మనం డబుల్ ఈక్వల్స్ ఉన్నాయి కదా ఎక్కడిచ్చినా డబుల్ ఈక్వల్స్ అనేది కండిషనల్ చెకింగ్ ఆపరేటర్. ఓకేనా? ఓకే. మన ఆపరేటర్స్ లో మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ లో కండిషనల్ నాట్ ఈక్వల్స్ టు డబుల్ నాట్ ఈక్వల్స్ టు డబుల్ ఈక్వల్స్ టు ఇంకా లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అనుకుంటున్నాం కదా. డబుల్ ఈక్వల్స్ టు అనేది కండిషనల్ చెకింగ్ ఆపరేటర్ అన్నమాట. అంటే ఇందులో ఉన్న కంటెంట్ సేమ్ అయితే మనకు అవుట్పుట్ ని 2 ని రిటర్న్ చేస్తాం. ఇది ఏంటి కండిషనల్ చెకింగ్ అంటే ఇందులో ఉన్న ఇన్పుట్ ఇందులో ఉన్న డేటాని చెక్ చేస్తుంది. మీరు ఇది కాకుండా ఇంకా ఏ ఆపరేటర్ యూజ్ చేయగలుగుతారు? ఇక్కడ ఈక్వల్స్ టు అన్నాం అంటే ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అయితే అంటే యూజర్ నేమ్ లోకి వెంటనే పంపిస్తారు. ఇది కండిషనల్ చెకింగ్ అన్నమాట. ఇది సేమ్ అని చెక్. ఓకే సార్. ఓకేనా? తర్వాత నెంబర్ సైన్ చెక్కర్ ఇది ఆల్రెడీ మనం చేసాం. పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా ఇది ఆల్రెడీ చేసాం. ఓటింగ్ ఎలిజిబిలిటీ కూడా చేసాము. లీప్ ఇయర్ చెక్కర్ ఇది నేనే చెప్పారు, మీరు కరెక్ట్ గానే చెప్పారు. ఓకేనా? లీప్ ఇయర్ కి మనకు ఉన్న కండిషన్ ఇది ఓన్ గా రాద్దాం. మరి కోడ్ ఇది కొద్దిగా కాంప్లికేటెడ్. అంటే ఇంతవరకు మా అప్పుడు కూడా ఇంత కండిషన్ చెప్పేవాళ్ళు కాదు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, బీటెక్ సెకండ్ ఇయర్ లో C++ లో లీప్ ఇయర్ కాదా అని ప్రోగ్రామ్ రాయమంటే ఇఫ్ నెంబర్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ 4 = 0 అది లీప్ ఇయర్ అని చెప్పి రాసేసేటోళ్ళు. అదే ప్రోగ్రామ్ కరెక్ట్ అనేటోళ్ళు. కానీ ఇంకా 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి? భూమి చుట్టూ సూర్యుడు అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి ఎన్ని రోజులు పడుతుందంట? యాక్చువల్ గా మనకి క్యాలెండర్ లో మనకి ఎన్ని రోజులు ఉంటాయి ప్రవళిక? మనకి ఒక ఇయర్ కి ఎన్ని రోజులు ఉంటాయి? 365 డేస్. యాక్చువల్ గా 365 డేస్ అంటే ఏంటి? మన నార్మల్ లెక్క అన్నమాట. ఏంటంటే భూమి సూర్యుడి చుట్టూ ఒక పాయింట్ లో స్టార్ట్ అయ్యి అదే పాయింట్ లో ఎండ్ అవడానికి సూర్యుడి చుట్టూతా తిరుగుతా కరెక్ట్ గా 365 డేస్ వస్తుంది. 365 డేస్ పడుతుంది కాబట్టి దాన్ని 1 ఇయర్ అని చెప్పి మనవాడు క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? 65.256. అయితే కరెక్ట్ గా తిరిగేది ఎంత? 256 24 అని 256 256 అవుతుంది. అందుకే- 256 అంతే. అందుకే 2100 లీప్ ఇయర్ కాదు. రీజన్ అదే. ఓకే, ఎంత పడుతుందంట? 360 256 అంటే 256. పైన ఎంత 256 ఇంత టైం ఎక్స్ట్రా పడుతుంది. కానీ అందుకని ఇంత టైం పడుతుందని ఏం చేశారంటే ప్రతి 3 సంవత్సరాలకి అంటే ప్రతి 4 సంవత్సరాలకి ఒక సంవత్సరానికి ఫిబ్రవరి నెలలో ఒక రోజు యాడ్ చేశారు. అంటే 29 రోజులు చేశారు. అంటే మన లెక్క ప్రకారం ఏంటంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మనకు లీప్ ఇయర్ వస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కరెక్ట్ గా 25 వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. 0.25 వస్తే కరెక్ట్ గా 4తో 100 డివైడ్ అయిపోతుంది కాబట్టి మనకు 4 తోటి ప్రాబ్లం ఉండేది కాదు, 100 అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది? సో పైన ఎగస్ట్రా ఉంది కాబట్టి 6 7 ఎంతో కరెక్ట్ గా 100 సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుంది అంటే ఎగస్ట్రా ఉంది కాబట్టి కరెక్ట్ గా 3.5 సంవత్సరాలకు 3.x అప్పుడు యాడ్ చేయాల్సింది మనం 4 సంవత్సరాలకు యాడ్ చేసేసాం కాబట్టి ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ ని తీసేసాం. కానీ మళ్ళీ ఇంకో కండిషన్ ఇచ్చారు, 400 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ లీప్ ఇయర్ ని యాడ్ చేశారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాడ్యులస్ ఆఫ్ ఏదైనా నెంబర్ ని 4 తోటి మాడ్యులస్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్. కానీ ఒకే ఒక కండిషన్, అది ఒకవేళ 100 తోటి మాడ్యులస్ అవుతే అది లీప్ ఇయర్ కాదు. ఇంకో కండిషన్ ఏంటంటే 400 తోటి మాడ్యులస్ అవుతే మళ్ళీ లీప్ ఇయర్. ఓకే, సో ఆ కండిషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటంటే ఇఫ్ ఇయర్ మాడ్యులస్ ఆఫ్ 4 = 0. అసలు నార్మల్ గా మీరు బ్రెయిన్ తో ఆలోచించేటట్టయితే ఎలా ఆలోచిస్తారు చెప్పండి. ఇప్పుడు నేను 2004 అనే సంవత్సరం ఇచ్చాను, 2000 సంవత్సరం ఇచ్చాను. మీరు ఇది లీప్ ఇయరా కాదంటే మీరు బ్రెయిన్ తో ఎలా ఆలోచిస్తున్నారు?
మీరు బ్రెయిన్ తో ఎలా 4 తో ఆలోచిస్తారు అమ్మా? ఫస్ట్ 4 తో డివైడ్ అయితే రిమైండర్ 0 ఉంటే లీప్ ఇయర్. ఓకే, ఫస్ట్ మీరు బ్రెయిన్ తో ఆలోచించేటప్పుడు అంటే 4 తోటి డివైడ్ చేశారు, మీకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది లీప్ ఇయర్. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దీన్ని లీప్ ఇయర్ అన్నారు. ఓకేనా? కానీ ఇంకో కండిషన్ ఉంది, ఏంటి? 100 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రాకూడదు, అంతేనా? సో 2000 మరి 100 తో రిమైండర్ మాడ్యులేట్ చేసాం, ఎంత వస్తుంది మనకి రిమైండర్? 100 తో మాడ్యులేట్ చేసినప్పుడు రిమైండర్ 0 అనే వస్తుందా? మరి ఈ కండిషన్ ప్రకారం అయితే ఇది లీప్ ఇయర్ కాదుగా. అంటే ఈ ఫస్ట్ కండిషన్ మనకు ఓకే, సో లీప్ ఇయర్ అన్నాం. కానీ 100 తో డివైడ్ చేసినప్పుడు అది మాడ్యులస్ 0 రాకూడదు. ఓకేనా? అందుకని ఈ 2 స్టేట్మెంట్స్ ఇక్కడ ఫాల్స్ అయిపోయినాయి. ఓకేనా? కానీ ఇంకో కండిషన్ ఏమిస్తున్నాడు, వాళ్ళ ఇలా జరిగినప్పుడు అదే నెంబర్ ని 400 తో మాడ్యులస్ చేసినప్పుడు, అంటే 2000 అని మాడ్యులస్ ఆఫ్ 400 ఈక్వల్స్ టు 0 అయింది అనుకో, అప్పుడు దీన్ని లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనం 2100 సంవత్సరం కాదు. ఓకేనా? 2100 సంవత్సరం లీప్ ఇయరా కాదని ఎలా చెక్ చేస్తాము? ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ 4, అంతేనా? మాడ్యులస్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు 0. ఇది ట్రూనా ఫాల్సా? ఇది ట్రూనే, కాబట్టి ఇది లీప్ ఇయర్ అనుకోవచ్చు. కానీ రెండో కండిషన్ ఏముంది? 2100 మాడ్యులస్ ఆఫ్ 100. ఇప్పుడు కూడా మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. కానీ 100 తోటి మనం డివైడ్ చేసినప్పుడు 0 వస్తే అది లీప్ ఇయర్ కాదు కదా. అంటే అంతే కదా. ఇప్పుడు 4తో మాడ్యులేట్ చేసినప్పుడు 0 వస్తే లీప్ ఇయర్. ఇంకో కండిషన్ ఏంటి? మళ్ళీ దాన్ని మనం 100 తోటి మాడ్యులేట్ చేసినప్పుడు నాట్ ఈక్వల్స్ టు 0 రావాలి. ఇక్కడ మళ్ళీ ఇది 0 వచ్చింది కాబట్టి ఎంటైర్ గా 2100 అనేది ఈ స్టేట్మెంట్ ప్రకారం నాట్ ఏ లీప్ ఇయర్ అని రాసాం. మళ్ళీ ఇంకో కండిషన్ ఏముంది? మళ్ళీ అదే 2100ని 400 తోటి మాడ్యులేట్ చేసాం అనుకోండి, అప్పుడు కానీ 0 కానీ వచ్చింది అనుకోండి, అప్పుడు అది లీప్ ఇయర్ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ కూడా కండిషన్ ఏమవుతుంది మనకి? ఇది ట్రూ, ఇది ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్స్ టు 0 అనే కదా. ఈ లాజిక్ అర్థమైందండి. నాట్ ఈక్వల్స్ టు 0 ఇదేమవుతుంది? ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది. ఇది ట్రూ, ఇది ఫాల్స్ అయితే మనకి ఈ ఎంటైర్ స్టేట్మెంట్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? ఇది అండ్ ఆపరేషన్. ఇది ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది. ట్రూ అండ్ ఫాల్స్. తర్వాత ఓకే, ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఇది ఏమన్నా మనకి ట్రూ అవుతుందా అని ఇక్కడికి వచ్చి చెక్ చేసింది 2100. ఇది కూడా ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పి మనకు ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో ఒకసారి ఇదే కోడ్ని రన్ చేసి చూద్దాము. మళ్ళీ ఇక్కడ నేను 2000 సంవత్సరం ఇస్తుంది ఫస్ట్. ఓకే, ఇది లీప్ ఇయర్ అని ఎందుకు అవుతుంది? ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఇయర్ మాడ్యులస్ ఆఫ్ 4 0. ఇది ట్రూనా ఫాల్సా? ఇది ట్రూనా ఫాల్సా? ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూషన్ మనం 2000 ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా మనకి. సో ఇది ట్రూ అవుతుంది. కానీ ఇది ఏమవుతుంది? నాట్ ఈక్వల్స్ టు 0 ఇచ్చి. ఓకే, సో ఇయర్ మాడ్యులస్ ఆఫ్ 100 0 వచ్చి 0 నాట్ ఈక్వల్స్ టు 0, అంతే కదా. ఇది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ 0 ట్రూ ఆర్ ఫాల్స్ ఏమవుతుంది? మనకి ఫాల్స్ అయిపోయింది ఈ స్టేట్మెంట్. కానీ ఇది మళ్ళీ ఇంకో కండిషన్ ఏం చెక్ చేస్తుంది? ఆర్. ఓకే, ఇయర్ మాడ్యులస్ ఆఫ్ 400 0. మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ ట్రూ. ఫాల్స్ ఆర్ ట్రూ ఏమవుతుంది మనకి? ట్రూ అవుతుంది. కాబట్టి మనకి ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పి మనకు ప్రింట్ చేస్తుంది. అంతేగా, ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇక్కడ నేను 2001 సంవత్సరం ఇస్తున్నాను. సో 2001 సంవత్సరం ఇది ఆడ్ నెంబర్ కాబట్టి అసలు దేంతో డివిజన్, దీన్ని మనం చూడగానే చెప్పేయచ్చు. 2001 ఏంటిది? నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పి మనం నార్మల్ గా చూసే చెప్పేస్తుంది కదా. ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. మరి 2004 లీప్ ఇయర్ వస్తుందా? రాదు.
2004 లీప్ ఇయర్ వస్తుందా రాదు. ఇక్కడ నాకు ఎవరో ఒకళ్ళు ఏమవుతుందో చెప్పండి ప్రోగ్రామ్స్ చూసినప్పుడు. ఏంటన్నా ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది ఈ స్టేట్మెంట్ కి? ట్రూ అండ్ ట్రూ ట్రూ. రైట్. సో ట్రూ వచ్చింది. ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అండ్ True. సో 2004 మాడ్యులస్ ఎంత వస్తుంది? 2004 ని మాడ్యులస్ 100 చేస్తే మనకు రిమైండర్ ఎంత మిగిలిపోతుంది? 4 మిగులుతుంది కాబట్టి నాట్ ఈక్వల్స్ టు 0. 4 నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ట్రూనే కదా మీరు ఫస్ట్ ట్రూ అండ్ ట్రూ ఇస్ ట్రూ. ట్రూ. సో ఇక్కడ ఒక ట్రూ రెండు ఇది ట్రూ వచ్చేసింది కాబట్టి ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అవసరం లేదు. చెక్ చేసి ట్రూ వచ్చినా ఫాల్స్ వచ్చినా మనకు ట్రూనే వస్తుంది కాబట్టి మనం ఏమంటున్నాము 2004 అనేది లీప్ ఇయర్ అని చెప్పి చెప్తాం కదా. ఓకే 2004 ఈజ్ లీప్ ఇయర్. అలా మీరు చెక్ చేసుకోండి. ఈ కండిషన్ ఒకటి చెక్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? సార్ ఒక్క చిన్న డౌట్ సార్. యాక్చువల్‌గా మొన్న మనం స్క్వేర్ ఫంక్షన్ కాట్లకి ఇంపోర్ట్ మ్యాక్స్ అని చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు దీనికి ఇంపోర్ట్ క్యాలెండర్ అలాంటిది అవసరం లేదా సార్? అవసరం లేదు. ఎందుకు క్యాలెండర్ అవసరం లేదు ఇక్కడ? ఇక్కడ అసలు మన ఈ ప్రోగ్రామ్ కి క్యాలెండర్ ని అసలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో అసలు రైట్. తర్వాత మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, నేను కంగారు పడద్దు. తర్వాత వచ్చేసి సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. ఓకేనా? అంటే ఈ సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ ఇది మనం రైట్ ఈ కోడ్ ఒకసారి తీసుకుంటున్నాను. సింపుల్ క్యాలిక్యులేటర్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ నెంబర్ ఇస్తాం, సెకండ్ నెంబర్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కీబోర్డ్ తోటి నువ్వు ఏ ఆపరేషన్ చేస్తావని అడిగింది. ఓకేనా? నేను ప్లస్ ఆపరేషన్ చేయాలి అన్నందుకు సమ్ ఈజ్ అని చెప్పి మనకు సమ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? రిజల్ట్ మనకు ప్రింట్ అవుతుంది. అదే నేను 10 ఇచ్చాను, మళ్ళీ సెకండ్ లైన్ ఇన్పుట్ కింద 15 ఇచ్చాను. సో థర్డ్ ఏమడుగుతుందంటే నువ్వు ఏం ఆపరేషన్ చేస్తావు, ప్లస్సా మైనస్సా ఇంటూనా డివిజనా మాడ్యులస్ అని అడిగింది అనుకోండి. నేను ఇంటూ అని ఆన్సర్ ఇచ్చాను అనుకోండి. కీబోర్డ్ తోటి మనకు 10 × 15 150 ప్రింట్ అవుతుంది కదా. ఇది సింపుల్ క్యాలిక్యులేటర్ అన్నమాట. సింపుల్ క్యాలిక్యులేటర్. ఓకే. సో ఈ కోడ్ ఎలా రాశాను చూద్దరు కానీ సారీ ఇది కాబట్టి ఇది యాక్చువల్గా ఇది మార్క్ డౌన్ లో ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇది మార్క్ డౌన్ లో ఉంది. సో దీన్ని కోడ్ లోకి సెల్లోకి రాస్తాను. ఓకే. సో సెల్లో రాశాను. ఈ కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, లేకపోతే మాన్యువల్ గా రాసి కూడా చూద్దాం. ఏమంటుంది? ఇన్వాలిడ్ పర్ఫార్మ్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైన్ నెంబర్ 23లో ఏంటంటే సో ఇదేదో కోడ్ అనుకుంటుంది. నేను కాపీ పేస్ట్ చేసేటప్పుడు వచ్చి మిస్టేక్. సో దీన్ని ఇలాంటి టెక్స్ట్, సో ఈ ప్రోగ్రామ్ యొక్క టైటిల్. సో ఈ ప్రోగ్రామ్ యొక్క టైటిల్ ను కూడా అది కోడ్ అనుకుని మనకు ఎర్రర్ చూపించేసింది. సో మనం ఏం చేయాలి? దీన్ని కామెంట్ చేయాలి. కామెంట్ చేయడం మర్చిపోయాను. ఓకే. సో ఫస్ట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటుంది. నేను 35 ఎంటర్ చేస్తాను ఫస్ట్ నెంబర్. ఓకే. సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఓకే. సో ఇక్కడ 25 ఇచ్చాను, పంపించిన తర్వాత నువ్వేం చేద్దాం అనుకోండి ఆ రెండింటి మీద. నేను సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అవుట్పుట్ ఏమొస్తుంది మనకు ఇప్పుడు? 35 - 25 కదా. అవుట్పుట్ వచ్చేసి రిజల్ట్ 10.0 అని ఇచ్చింది. ఓకే. 10.0 అని ఎందుకు ఇచ్చింది? ఇక్కడ మన ఫ్లోట్ వాల్యూస్ వచ్చిన వాల్యూస్ ని ఫ్లోట్ లోకి కన్వర్ట్ చేసుకున్నారు అన్నమాట. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాను. ఇక్కడ 4 ఇచ్చాను, ఇక్కడ వచ్చేసి 3 రాశాను, తర్వాత వచ్చి డివిజన్ ఆపరేషన్ చేయమని. ఓకే. సో ఏమంటుంది? 1.33 వచ్చింది. మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. 3 ఇచ్చాను, 5 ఇచ్చాను, మాడ్యులస్ ఆపరేషన్ చేయమని అడిగాను. చేస్తుందా ఇది మాడ్యులస్ ఆపరేషన్? చేయదు. ఎందుకంటే నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ లో ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఇచ్చాను. మాడ్యులస్ ఈ ఆపరేటర్ ఇస్తే ఏం చేయాలనేది దాంతో చెప్పలేదు కాబట్టి మనకి ఏం డిస్ప్లే అవుతుంది? సో ఇన్వాలిడ్ ఆపరేషన్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఓకే. దీనికి కూడా మీరు కోడ్ రాసేటప్పుడు అయితే మాడ్యులస్ కి ఫ్లోర్ డివిజన్ కూడా కోడ్ రాయండి. ఓకే. సో ఇది సింపుల్. అసలు ఏ ప్రోగ్రామ్ అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా, సింపుల్ క్యాలిక్యులేటర్. ఓకే. సో ఇప్పుడు నేను ఎడిషన్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సారీ 3 నెంబర్స్ క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్.
ఓకేనా? మనం నెంటీ కూడా కావాలి కదా. ఇక్కడ ఈ స్టేట్మెంట్ వరకు అందరికి క్లారిటీ ఉందా లేదా? నెంబర్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది. నేను యాక్చువల్ గా టూ అర్థమెటిక్ ఆపరేషన్స్ కాకుండా త్రీ ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నాను. అంటే 3 నెంబర్స్ మీద. అంటే ఇక్కడ ఏం చేయాలి, నేను నెంబర్ 3 కూడా ఒక వేరియబుల్ కింద తీసుకుంటాను. నెంబర్ 3 సో ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్. క్లారిటీ వచ్చింది కదా మీకు? మీకు ఏ డౌట్ వచ్చినా అడగండి ఈ కోడ్లో. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా. థర్డ్ నెంబర్. ఓకే, ఆపరేషన్ ఇన్పుట్ చూజ్ ఆపరేషన్. ఇన్పుట్ అంటే ఈ టెక్స్ట్ మనకు డిస్ప్లే అవుతుంది. సో మనం మాడ్యులస్ కూడా పెట్టుకుందాం, తర్వాత ఫ్లోర్ డివిజన్ కూడా పెట్టుకుందాం. ఓకే, సో మనం ఇది తీసేద్దాంలే. మాడ్యులస్ ఫ్లోర్ డివిజన్ కూడా పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఇఫ్ ఆపరేషన్ ప్లస్ అయితే మనం ఇచ్చిన ఆపరేటర్ ప్లస్ అయితే ప్లస్ చేయమన్నా, ఎల్స్ ఇఫ్ రాసాము. ఇక్కడ ఏంటి కండిషన్ రాశారు వీళ్ళు? రిజల్ట్. ఇదేంటో చెప్పండి, ఇది ఏం ఆపరేటరో చెప్పండి నాకు. మీరిద్దరు విన్నారు. ఇది ఏంటిది? ఈ స్టేట్మెంట్ ఇంతకు ముందు రాసిన కోడ్ లాగా ఉందా? నెంబర్ num2 ఇఫ్ num2 నాట్ ఈక్వల్స్ టు 0 ఎల్స్ ఎర్రర్ డివిజన్ బై 0 అని చెప్పి ఇలా ప్రింట్ చేసి చెప్పండి. ఇలా కోడ్ రాస్తే ఏమంటావు? దీన్ని ఏం ఆపరేషన్ అంటావు? ఏం ఆపరేటర్ ఇది? టెర్నరీ ఆపరేటర్. ఇందాక చెప్పాను కదా, ఒకే లైన్ లో రాసేసాం. ఏమండి వింటున్నారా? శ్రీనివాస్ గారు అండ్ కృష్ణ గారు వింటున్నా సార్, నేమ్ స్ట్రైక్ అవ్వలేదు. అర్థం వచ్చింది కదా, రైట్. సో మరి నేను మాడ్యులస్ దీన్ని ఫ్లోర్ డివిజన్ కూడా తీసుకున్నాను కదా. సో ఇక్కడ కూడా ఇంకో ఎల్ఎఫ్ స్టేట్మెంట్ అయినా ఎల్ఎఫ్ స్టేట్మెంట్ ఇక్కడ రాశాను. ఇక్కడ మీకు 2 డివిజన్ ఫ్లోర్ డివిజన్ అయితే ఏంటి, మనకు ఫ్లోర్ డివిజన్ కావాలి. ఫ్లోర్ డివిజన్ అంటే ఎంత వస్తుంది? 5/6. ఫ్లోర్ డివిజన్ మనకి ఎంత వస్తుంది నాన్న? ఎంత వస్తుందండి మీకు ఫ్లోర్ డివిజన్? ఇప్పుడు అమ్మా సారీ, ఎంత వస్తుందండి? 5/4 ఫ్లోర్ డివిజన్ 1 వస్తుంది కదా. ఒకసారి పోతుంది మనకి డెసిమల్ పాయింట్స్ కావాలి, అంతే కదా. రైట్. సో మీరు 3 నెంబర్స్ కి ప్రాక్టీస్ చేయండి. ఎంటర్ 4 6 ఏం తీసుకుంటాను? మాడ్యులస్ తీసుకుంటా. ఎంత వస్తుందో చెప్పండి మాడ్యులస్? 4 మాడ్యులస్ 6 ఎంత వస్తుంది ఆన్సర్? 4 మాడ్యులస్ 6. ముగ్గురు నేను క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. 4 మాడ్యులస్ 6 ఎంత వస్తుంది ఆన్సర్? చెప్పాలి, ఎవరో ఒకరు చెప్తేనే క్లోజ్ చేస్తాను. ఓయ్ రిమైండర్ ఎంత వస్తుంది? 4 మాడ్యులస్ 0 ఎందుకు వస్తుంది? 4 మీదండి 4 కదా, అసలు డివిజన్ అవదు. 6ని చెవులో పెట్టి 4 మధ్యలో పెట్టాము, అసలు డివిజన్ అవదుగా. అదే రిమైండర్ కదా, 4 రిమైండర్ మనకి. నేను షిఫ్ట్ తోటి కొట్టేసిన. రైట్. సో 4.0 మనకి రైట్. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి, మీకు అర్థం కాకపోతే రేపైతే క్లాస్ లేదులేండి. ఓకే, మళ్ళీ మండే కలుద్దాం. ఈ లోపల ఇవన్నీ చూడండి. ఓకే, సరే. ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ పెట్టాను నేను క్లాస్ నోట్స్ లో, పైథాన్లో. ఈ ప్రోగ్రామ్స్ మీరు ఓన్గా ఒకసారి కాపీ పేస్ట్ చేసి ట్రై చేయండి. నెంబర్ 2
ఇది చూడండి ఏంటంటే దీని కాన్సెప్ట్ ఏంటంటే మనం 1 అని ఇచ్చామనుకో జనవరి అని చెప్పి ప్రింట్ కావాలి. 10 అని ఇచ్చామనుకో ఇన్పుట్ లో. సో 10 అంటే ఏంటిది మనకి అక్టోబర్ అని చెప్పి ప్రింట్ కావాలి. అలాగే మనకి 1 అని ఇస్తే మండే అని చెప్పి మన దగ్గర దేంతో స్టార్ట్ అవుతుంది అంటే అండి ఇండియాలో సండేతో స్టార్ట్ అవుతుంది. అదే యుఎస్ లో అమెరికాలో అయితే అదే యుఎస్ వేరే కంట్రీస్ లో అయితే మండేతో స్టార్ట్. మనకి చిన్నప్పుడు వారాలు చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ ఆదివారమే చెప్తారు. మనకి డేస్ అన్ని కూడా మనకి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అంటాం. కానీ సోమవారం దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆదివారంతో ఎండ్ చేయాలి. కానీ ఇంగ్లీష్ లో అయితే మండే నుంచి స్టార్ట్ చేసి అంటే సండే తోటి ఎండ్ చేస్తారు. ఓకేనా? సో ఏమైనా క్వరీస్ ఉంటే వాట్సాప్ లో పింక్ చేయండి. గుడ్ నైట్ అండి శ్రీనివాస్ గారు, కృష్ణ గారు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. క్లాస్ ఉందా మీకు? అవును సార్, క్లాస్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.